అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో 2026 శ్రీరామనవమి ఎప్పుడు వచ్చింది, 2026 మార్చి 26ని చేసుకోవాలా, 27ని చేసుకోవాలా, తిథి, సమయం, అలాగే పూజా విధానం గురించి తెలుసుకుందాం. అలాగే భద్రాచలంలో కళ్యాణం 26ని జరుగుతుందా, 27ని జరుగుతుందా, అసలు ఉదయం జరుగుతుందా, మధ్యాహ్నం జరుగుతుందా అనే విషయాలు కూడా తెలుసుకుందాం. ముందుగా అయితే అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఈ వీడియో ఎప్పుడొచ్చినా కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఎందుకంటే మనం నవమి రోజుల్లోనే ఉంటాం కనుక ఈ నవమి రోజుల్లో ఎప్పుడైనా శ్రీరామనవమి ఉత్సవాలు జరుపుకుంటాం కనుక అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. అయితే శ్రీరామనవమి గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. రాముడి గురించి తెలియని వాళ్ళు ఎవరుంటారండి, కానీ కొన్ని విషయాలు శ్రీరామనవమి సందర్భంగా గుర్తు చేసుకుందాం. మనలో ఒకడు శ్రీరాముడు. ఎందుకంటే మానవ జన్మ ఎత్తి ఎన్నో బాధలు అనుభవించి మానవ జన్మను ఉద్ధరించడానికి శ్రీరాముడు విష్ణుమూర్తి అవతారంలో 7వ అవతారమైన శ్రీరామ అవతారం ఎత్తారు. మనిషి జన్మకు సంపూర్ణమైన ఒకే ఒక్క రూపం శ్రీరామ రూపం. శ్రీరామచంద్రుడు అనగానే మనకు అనేకమైన గుర్తొస్తాయి. మంచి కొడుకుగా, మంచి భర్తగా, మంచి తమ్ముడుగా, ఆదర్శ పాలకుడుగా, ఇలాగ అనేక రకాలుగా. ఇంకా చెప్పాలంటే సకల గుణాభిరాముడు. త్రేతాయుగంలో చైత్రశుద్ధ నవమి రోజున వసంత ఋతువు కాలంలో కర్కాట లగ్నంలో మధ్యాహ్నం 12 గంటలకు పునర్వసు నక్షత్రాన దశరథ మహారాజుకు, కౌసల్య దంపతులకు శ్రీరాముల వారు జన్మిస్తారు. నవమి గడియల్లో శ్రీరాముల వారు జన్మించారు కనుక అందుకని దీన్ని శ్రీరామనవమి అంటారు. ఈరోజు శ్రీరామనవమే కాకుండా ఈరోజే సీతారాముల కళ్యాణం జరిగిందని, అలాగే శ్రీరాముల వారి పట్టాభిషేకం జరిగిందని కూడా మనకు పురాణాల్లో చెబుతున్నారు. అందుకనే ఈ ఒక్కరోజే శ్రీరాముడికి సంబంధించిన 3 ఘట్టాలను కూడా జరుపుకుంటాం. శ్రీరాముల వారి జన్మదిన వేడుకలు, అలాగే సీతారాముల కళ్యాణం, శ్రీరాముల పట్టాభిషేకం 3 కూడా జరుపుకుంటాము. మన ఆలయంలో శ్రీరామనవమి వేడుక చూసిన కనీసం ఆ కళ్యాణం అక్షతలు వేసుకున్న మనకి ఎంతో పుణ్యం లభిస్తుందని చెప్తారు. అలాగే ఈ 2026లో శ్రీరామనవమి 26ని జరుపుకుంటారా, 27ని జరుపుకుంటారా తెలుసుకుందాం. 26వ తేదీన 2026 మార్చి 26వ తేదీన గురువారం మధ్యాహ్నం 2:42 నవమి గడియలు స్టార్ట్ అవుతాయి. అలాగే మరుసటి రోజు అంటే మార్చి 27వ తేదీన 12 గంటల వరకు ఉంటాయి. సూర్యోదయానికి తిథి ఎప్పుడు ఉంటే ఆ రోజే పండుగను జరుపుకుంటాం కనుక 27వ తేదీన మనకి ఉదయం నవమి గడులు ఉంటాయి కనుక మనం మార్చి 27నే శ్రీరామనవమి వేడుకలు జరుపుకుంటాము. అదే రోజు కళ్యాణం కూడా జరుపుకుంటాం, పట్టాభిషేకం కూడా తర్వాత చేసుకుంటాం కదా. అలాగే శ్రీరామనవమి రోజు ముఖ్యంగా మనం పెట్టే నైవేద్యాలు ఏంటో అందరికీ తెలుసు కదా. పానకం, వడపప్పు, అలాగే చలిమిరి, ఈ 3ని ముఖ్యంగా శ్రీరాముల వారికి నవమి రోజు నైవేద్యంగా పెడతాము. పానకం శ్రీరామనవమి వేసవికాలంలో జరుగుతుంది కనుక ఎండన పడి వచ్చిన వాళ్ళకి పానకం ఇస్తే చల్లబడుతుందని ఆ రోజుల్లో శ్రీరామనవమి రోజు పానకం పంచేవారట. అది ఆనవాయితీగా మారింది. అలాగే వడపప్పు కూడా చల్లదనమే, చలిమిరి కూడా చల్లదనమే. వీటిని నైవేద్యాలుగా ముఖ్యంగా సమర్పిస్తాము. ఇకపోతే శ్రీరాముల వారికి ఎంతో ఇష్టమైనవి తులసి దళాలు. విష్ణుమూర్తి స్వరూపమైన శ్రీరాముల వారు విష్ణుమూర్తికి ఎలాగైతే తులసి దళాలు ఇష్టమో శ్రీరాముల వారికి కూడా అలాగే తులసి దళాలు సమర్పించుకోవాలి వీలైతే. లేదంటే ఏం చేస్తాం, ఏ పువ్వులు ఉంటే వాటితోటే పూజ చేసుకుంటాం. శ్రీరామనవమి వేడుకలు మన రామాలయంలో జరుగుతాయి. కనీసం వేడుక చూడలేకపోయినా ఆ శ్రీరామనవమి రోజు జరిగే కళ్యాణం అక్షతలైన తలపై వేసుకుంటే మనకు శుభం జరుగుతుందట. ఓకే అండి, తెలుసుకున్నారు కదా శ్రీరామనవమి గురించి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ బంధువులకి, స్నేహితులకు షేర్ చేసి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.